లోబడని మానవుడా, జీవరాశులు నేర్పే పాఠాలు గమనించు. దేవునికై బ్రతకక లోబడని మానవుడా, జీవరాశులు నేర్పే పాఠాలు గమనించు. సృష్టిలో ఉన్నవన్నీ నేర్పుతున్నాయి నీకు దేవుని పాఠాలు, దేవుని పాఠాలు. సృష్టిలో ఉన్నవన్నీ నేర్పుతున్నాయి నీకు దేవుని పాఠాలు, దేవుని పాఠాలు. మృగములను విచారించి చూడుము నీకు బోధించును, ఆకాశ పక్షులను చూడుము అవి నీకు తెలియజేయుము. దేవునికై బ్రతకక లోబడని మానవుడా, జీవరాశులు నేర్పే పాఠాలు గమనించు. దేవుని పిల్లలనే శపించాలని బయలుదేరిన ప్రవక్తకే బోధించింది గాధబమేగా. దేవుని పనిలో ఉన్న ఏలియా ప్రవక్తకై ఆహారం అందించింది కాకోలమెగా. క్రూరమైన సింహములే దేవుని మాటకు లోబడి దానియేలుకు ఏ హాని చేయకుండా నోళ్ళు మూసాయి. జీవరాశులన్నీ దేవుని మాటకు లోబడుతున్నాయి. వాటికంటే శ్రేష్ఠుడవు మనిషి నీవు లోబడవా? దేవునికై బ్రతకక లోబడని మానవుడా, జీవరాశులు నేర్పే పాఠాలు గమనించు. నినివే ప్రజలను హెచ్చరించే యోనా సంద్రంలో పడిన వెంటనే కాపాడినది మత్స్యమేగా. ఏ క్షణమునైన రక్షకుడు పిలుస్తాడని తెలిసి శకులు మృంగిన చాపే ప్రాణమిచ్చింది ఆనాడు. స్వల్పజీవులైన చీమ నడతలను కనిపెట్టు, అవి తెలిపే జ్ఞానాన్ని తెలుసుకోవాలి నీవు. జీవరాశులన్నీ దేవుని మాటకు లోబడుతున్నాయి. వాటికంటే శ్రేష్ఠుడవు మనిషి నీవు లోబడవా? దేవునికై బ్రతకక లోబడని మానవుడా, జీవరాశులు నేర్పే పాఠాలు గమనించు. దేవునికై బ్రతకక లోబడని మానవుడా, జీవరాశులు నేర్పే పాఠాలు గమనించు. కుంటివారు నడిచే రోజు, గుడ్డివారు చూచే రోజు, చెవిటివారు వినే రోజు, మూగవారు మాట్లాడే రోజు, ప్రజలందరికీ శుభవార్త వచ్చాడు అన్నయ్య. ప్రాణం పెట్టాడు అన్నయ్య. అన్నగా తమ్ముళ్ళ కోసం చేశాడు ఈ త్యాగం. మన పాపమే మా పాలని భువికి వచ్చాడు మన కోసం. అన్న ధర్మం నెరవేర్చుటే ఇది, అన్నగా పుట్టిన వారంతా చేశారా ఇది. వచ్చాడు అన్నయ్య, ప్రాణం పెట్టాడు అన్నయ్య. అన్నగా భోజనం పెట్టాడు, అన్నగా స్వస్థతలు చేశాడు, అన్నగా ప్రాణమే పెట్టాడు, అన్నగా క్షమించాడు. ఇంత మంచి అన్నయ్య భువిలో ఎక్కడ ఉన్నాడు? ఏ పాపము చేయకుండా రక్తం ఏ అన్నిచ్చాడు. అన్న ధర్మం నెరవేర్చాడు, అన్నగా అన్ని చేశాడు. వచ్చాడు
ప్రాణం పెట్టాడు అన్నయ్య. తమ్ముడిని అన్నయ్యే చంపాడు, తమ్ముడిని అన్నలే అమ్మారు, అన్నలే చంపుతూ ఉన్నారు. అన్నగా ఏం చేశారు? యేసులాంటి అన్నయ్య భువిలో ఎక్కడ ఉన్నాడు? ఎదుటి మనిషిని ప్రేమించమని యేసే చెప్పాడు. కరుణామయునిగా క్షమించాడు, దైవముగా బ్రతకమన్నాడు. వచ్చాడు అన్నయ్య, ప్రాణం పెట్టాడు అన్నయ్య. అన్నగా తమ్ముళ్ళ కోసం చేశాడు ఈ త్యాగం. మన పాపమే మా పాలని భువికి వచ్చాడు మన కోసం. అన్నధర్మం నెరవేర్చుటే ఇది, అన్నగా పుట్టిన వారంతా చేశారా ఇది? వచ్చాడు అన్నయ్య, ప్రాణం పెట్టాడు అన్నయ్య. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం కలుగుగాక. యేసు ఈ లోకంలో జన్మించాడంట, క్రిస్మస్ ఓహో క్రిస్మస్. యేసు నీ హృదయంలో జన్మించాలంట, క్రిస్మస్ నిజమైన క్రిస్మస్. యేసు ఈ లోకంలో జన్మించాడంట, క్రిస్మస్ ఓహో క్రిస్మస్. యేసు నీ హృదయంలో జన్మించాలంట, క్రిస్మస్ నిజమైన క్రిస్మస్. లోకరక్షకుడు పాప విమోచకుడు, లోకరక్షకుడు పాప విమోచకుడు మన కొరకు జన్మించాడు, భూమిలోకి దిగి వచ్చాడు. మన కొరకు జన్మించాడు, భూమిలోకి దిగి వచ్చాడు. యేసు ఈ లోకంలో జన్మించాడంట, క్రిస్మస్ ఓహో క్రిస్మస్. యేసు నీ హృదయంలో జన్మించాలంట, క్రిస్మస్ నిజమైన క్రిస్మస్. ప్రేమామయుడు, దయామయుడు, కరుణామయుడు, శాంతి స్వరూపుడు. ప్రేమామయుడు, దయామయుడు, కరుణామయుడు, శాంతి స్వరూపుడు జన్మించాడు ఈ లోకంలో. జన్మించాలి నీ హృదయంలో, జన్మించాడు ఈ లోకంలో, జన్మించాలి నీ హృదయంలో. ప్రేమ కలిగి ఉండు, దయా కలిగి ఉండు, కరుణ చూపించు, శాంతితో జీవించు. ప్రేమ కలిగి ఉండు, దయా కలిగి ఉండు, కరుణ చూపించు, శాంతితో జీవించు. జన్మించాలి క్రీస్తు నీలో, చూపించాలి నీ బ్రతుకులో. జన్మించాలి క్రీస్తు నీలో, చూపించాలి నీ క్రియలలో. యేసు ఈ లోకంలో జన్మించాడంట, క్రిస్మస్ ఓహో క్రిస్మస్. యేసు నీ హృదయంలో జన్మించాలంట, క్రిస్మస్ నిజమైన క్రిస్మస్. క్షమాగుణం గలవాడు, తగ్గించుకొనువాడు, పరిశుద్ధత గలవాడు, పాపమే లేనివాడు. క్షమాగుణం గలవాడు, తగ్గించుకొనువాడు, పరిశుద్ధత గలవాడు, పాపమే లేనివాడు. జన్మించాడు ఈ లోకంలో, జన్మించాలి నీ హృదయంలో, జన్మించాడు ఈ లోకంలో, జన్మించాలి నీ హృదయంలో. క్షమించే మనసు కలిగుండు, తగ్గించు
పరిశుద్ధతతో ఉండు, పాపానికి దూరముండు. క్షమించే మనసు కలిగుండు, తగ్గించుకొని ఉండు, పరిశుద్ధతతో ఉండు, పాపానికి దూరముండు. జన్మించాలి క్రీస్తు నీలో, కనుపరచాలి నీ బ్రతుకులో. జన్మించాలి క్రీస్తు నీలో, చూపించాలి నీ బ్రతుకులో. యేసు ఈ లోకంలో జన్మించాడంట, క్రిస్మస్ ఓహో క్రిస్మస్. యేసు నీ హృదయంలో జన్మించాలంట, క్రిస్మస్ నిజమైన క్రిస్మస్. లోకరక్షకుడు పాప విమోచకుడు, లోకరక్షకుడు పాప విమోచకుడు మన కొరకు జన్మించాడు, భూమిలోకి దిగి వచ్చాడు. మన కొరకు జన్మించాడు, భూమిలోకి దిగి వచ్చాడు. జన్మించాలి క్రీస్తు నీలో, చూపించాలి నీ బ్రతుకులో. జన్మించాడు ఈ లోకంలో, జన్మించాలి నీ హృదయంలో. దేవునికి స్తోత్రం. కనురెప్ప పాటున కడబోయి మోగగా పరమన ఉందరు నమ్మిన వారందరూ. కనురెప్ప పాటున కడబోయి మోగగా పరమన ఉందరు నమ్మిన వారందరూ. నమ్మని వారందరూ శ్రమల పాలవుదురు, నమ్మని వారందరూ శ్రమల పాలవుదురు. అందుకే నమ్ముకో యేసయ్యను, అందుకో నీ పాప పరిహారము. అందుకే నమ్ముకో యేసయ్యను, అందుకో నీ పాప పరిహారము. వస్తానన్న యేసురాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునా. వస్తానన్న యేసురాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునా. రాజు వస్తున్నాడో జనులారా, రాజ్యం తెస్తున్నాడో. త్వరపడి వేగమే రండి ప్రియులారా, ప్రభుని చేరగరండి. రాజు వస్తున్నాడో జనులారా, రాజ్యం తెస్తున్నాడో. త్వరపడి వేగమే రండి ప్రియులారా, ప్రభుని చేరగరండి. వచ్చాడు వచ్చాడు రక్షకుడు వచ్చాడు అనే పాట పాడుకుందాం. జయ హో జయ 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 హో, జయ హో జయ 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 హో. వచ్చాడు వచ్చాడు రక్షకుడు వచ్చాడు, రక్షించేది ఇతడేరా. ప్రజల కొరకు పుట్టాడు, ప్రజల మధ్య ఉన్నాడు, ప్రాణాలిచ్చేది ఇతడేరా. ఇది ఆశించని ప్రజా సేవకుడు, పైసలు ఆశించని రోగుల వైద్యుడితడు. పాపినైన రోగులైన బాగు చేయను, ప్రతి పాపికై పవిత్రమైన రక్తమిచ్చెను. వచ్చాడు వచ్చాడు రక్షకుడు వచ్చాడు, రక్షించేది ఇతడేరా. ప్రజల కొరకు పుట్టాడు, ప్రజల మధ్య ఉన్నాడు, ప్రాణాలిచ్చింది ఇతడేరా. పాపం లేనివాడే రాయి అయ్యిందని, పాపిని కాపాడే వకీలురా. పాపం లేనివాడే శిక్ష విధించాలని, అబలను కాపాడే అన్నితడేరా. కులమని మతమని తేడా చూపడు, నువ్వు దొంగవైన ఎవడివైనా రక్షిస్తాడితడు. మంచి వారందరికీ స్ఫూర్తితడు, పొరుగు వారిని ప్రేమించు
కంటే గొప్పవాడు లేనే లేడురా. ప్రతి దేశం క్రీస్తునే నమ్మెనురా. అతని తెలియని వారే భూమిలో లేరురా. ముస్లిం అయినా, హిందువైనా, నాస్తికుడు అయినా, ఆస్తికుడు అయినా, అందరూ వేయాలి తేదీరా. అది క్రీస్తు గొప్పతనమని తెలిపెనురా. మరణించి లేచినది తడేరా. మరణిస్తే ఎవరు బ్రతుకుందని తెలిపెనురా. నమ్మితే నరకం నుండి కాపాడేది తడేరా. వచ్చాడు వచ్చాడు రక్షకుడు వచ్చాడు, రక్షించేది తడేరా. ప్రజల కొరకు పుట్టాడు, ప్రజల మధ్య ఉన్నాడు, ప్రాణాలిచ్చింది తడేరా. జయ హో, జయ 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 హో, జయ హో నా యేసుకే జయ హో. దేవునికి స్తోత్రం. గగనము చీల్చుకొని గనులను తీసుకొని నన్ను కొనిపోవరానయ్యున్న ప్రాణప్రియుడా యేసయ్యా. గగనము చీల్చుకొని గనులను తీసుకొని నన్ను కొనిపోవరానయ్యున్న ప్రాణప్రియుడా యేసయ్యా. నిన్ను చూడాలని నా హృదయమెంతో ఉల్లసించుచున్నది. నిన్ను చూడాలని నా హృదయమెంతో ఉల్లసించుచున్నది, ఉల్లసించుచున్నది. గగనము చీల్చుకొని గనులను తీసుకొని నన్ను కొనిపోవరానయ్యున్న ప్రాణప్రియుడా యేసయ్యా. నీ దయా సంకల్పమే నీ ప్రేమను పంచినది. నీ చిత్తమే నాలో నెరవేరుచున్నది. నీ దయా సంకల్పమే నీ ప్రేమను పంచినది. నీ చిత్తమే నాలో నెరవేరుచున్నది. పవిత్రురాలైన కన్యకగా నీ ఎదుట నేను నిలిచెదను. పవిత్రురాలైన కన్యకగా నీ ఎదుట నేను నిలిచెదను. నీ కౌగిలిలో నేను విశ్రమింతును. నీ కౌగిలిలో నేను విశ్రమింతును. గగనము చీల్చుకొని గనులను తీసుకొని నన్ను కొనిపోవరానయ్యున్న ప్రాణప్రియుడా యేసయ్యా. నీ మహిమైశ్వర్యమే జ్ఞాన సంపదనిచ్చినది. మర్మమయ్యున్నది వలె రూపించుచున్నది. నీ మహిమైశ్వర్యమే జ్ఞాన సంపదనిచ్చినది. మర్మమయ్యున్నది వలె రూపించుచున్నది. కళంకము లేని వధువునై నిరీక్షణతో నిన్ను చేరదను. కళంకము లేని వధువునై నిరీక్షణతో నిన్ను చేరదను. యుగ యుగాలు నీతో ఏలెదను. యుగ యుగాలు నీతో ఏలెదను. గగనము చీల్చుకొని గనులను తీసుకొని నన్ను కొనిపోవరానయ్యున్న ప్రాణప్రియుడా యేసయ్యా.
ఐశ్వర్యమునిచ్చినది తేజోవాసుల స్వాస్యం అనుగ్రహించినది నీ కృపా బాహుల్యమే ఐశ్వర్యమునిచ్చినది తేజోవాసుల స్వాస్యం అనుగ్రహించినది అక్షయమైన దేహముతో అనాది ప్రణాళికతో అక్షయమైన దేహముతో అనాది ప్రణాళికతో సియోనులో నీతో నేనుందును సియోనులో నీతో నేనుందును గగనము చీల్చుకొని గనులను తీసుకొని నన్ను కొనిపోవరాలేయున్న ప్రాణ ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని నా హృదయమెంతో ఉల్లసించుచున్నది నిన్ను చూడాలని నా హృదయమెంతో ఉల్లసించుచున్నది గగనము చీల్చుకొని గనులను తీసుకొని నన్ను కొనిపోవరానయ్యున్న ప్రాణ ప్రియుడా యేసయ్యా గగనము చీల్చుకొని గనులను తీసుకొని నన్ను కొనిపోవరానయ్యున్న ప్రాణ ప్రియుడా యేసయ్యా తీర్చుకొని గనులను తీసుకొని నన్ను కొనిపోవరానయ్యున్న ప్రాణ ప్రియుడా యేసయ్యా హల్లెలూయా. దావీదు పట్టణమందు దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయనే ప్రభువైన క్రీస్తు. తర్వాత చదవమ్మా. దానికి ఇదే మీ కానవాళ్ళు దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు ఈయనే ప్రభువైన క్రీస్తు. క్రీస్తు. ఓకే, 10వ వచనం చదువు. ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రపంచ ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము అన్నాడు. ప్రజలందరికీ ఏ సంతోషం అంట చెప్పలేదు, దూత చెప్పలేదండి. ప్రజలందరికీ సంతోషకరమైన సువార్తమానం ఏంటబ్బా అది చెప్పలేదండి. దూత ఖచ్చితమైన మనిషి, ఎంత చెప్పమన్నాడు అంతే చెప్తాడు. మనమైతే నవరసాలు వండిస్తాం. అందుకే క్రైస్తవం ప్రపంచంలో చులకనైపోతుంది. ఏం చెప్పినాడు గదే చెప్పరాదు, ఎందుకు ఈ తలకాయ నొప్పి మనకంతా కదా ప్రియ దేవుని పిల్లలారా. రైట్, దూత వచ్చి ప్రజలందరికీ మహా సంతోషకరమైన సువార్తమానం ఏంటి అంటే రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు అన్నాడండి. అంతే, పుట్టియున్నాడు అన్న మాట తప్పుడు వడ్డు కాదు. అహో మీ యేసుప్రభు 2023 సంవత్సరాలుగా పుట్టాడు అన్నా వచ్చాడు అన్నా ఆయన జగత్తు ముందు ఉన్నవాడే. ఇవ్వండి జ్ఞాపకం పెట్టుకోండి. ఇప్పుడు నేను నాకన్నా పెద్దోడు అక్కడ కూర్చోండు, సహోదర అన్న అనుకో, దాని అర్థం నేను పెద్దోన్నా. ఇప్పుడు నేను పెద్దోన్నా కాదు కదా, ఎవరు పెద్దోళ్ళు? సో సహోదర అన్న అంటే ఆ వ్యక్తి ఈయనకు తమ్ముడే ఉండొచ్చు కదా. అన్నం అంటే నీ అంత అజ్ఞానం ఇంకెవరు లేడు. ఇక ఖచ్చితంగా నువ్వు ఎరగడ హాస్పిటల్కి పోవాల్సిందే 2030 అయినా సరే కదా. ఆయనను సహోదర అన్నాను, నేను ఆయన సహోదర అన్న పొరపాటున టంగిస్తే తమ్ముడు అన్న, ఆయన ఎవరు ఇప్పుడు? పెద్దోడే నాకంటే. అలాగే ప్రియ దేవుని పిల్లారా, అర్థమవుతుంది లేదా? కాబట్టి రక్షకుడు మీ కొరకు పుట్టినాడు. ఎందుకబ్బా ఆ రక్షకుడు చెప్పలేదు, ఆ సీక్రెట్ చెప్పలేదండి దేవదూత. ఆయన పుట్టాడు సంతోషం, ఆయన హ్యాపీగా పాటలు పాడుకున్నారు మనలాగా. అసలు యేసు పుట్టాడు అంటే తప్పు కాదు, వచ్చాడనే అర్థం. ఉన్నాడు కాబట్టి వచ్చాడని అర్థం. నేను తమ్ముడు అంత మాత్రం తమ్ముడేం కాదు నాకు ఆయన. సహోదరు అంటే ఇక్కడ తమ్ముడేం కాదు ఆయన. ఏమండి అలాగన్నమాట. అలాగే పుట్టాడు అంటే చూసారా, మీరే చెప్తున్నారు యేసు ప్రభు 2023 సంవత్సరాల క్రితం పుట్టాడు అని. పుట్టినవాడు దేవుడు ఎలా అవుతాడు అని విని బాధ. పుట్టాడు అంటే ఎందుకోసం పుట్టాడో చెప్తున్నాం అక్కడ. ఆయన ఇప్పుడే పుట్టినా చెప్తలేము, నీకు అర్థం కావట్లేదు. అక్కడ అర్థమవుతుందా లేదా? ఎందుకోసం పుట్టాడో చెప్పడానికి ఆ పదం వాడారు, ఎందుకోసం వచ్చాడో చెప్పడానికి ఆ పదం వాడారు. అప్పుడే పుట్టడని చెప్తలేదు వాడు దూత. ఇప్పుడే పుట్టాడు, ఆయన ఇంకెక్కడ లేడని చెప్పట్లేదు. జగత్తు పునాది వేయబడబందుకే ఉన్నాడు ఆయన. మరి ఎందుకు శరీరాన్ని పుట్టుకొని ధరించుకొని వచ్చాడో ఆ కారణం చెప్తున్నాడు దూత. ఎందుకు పుట్టాం, ఎందుకు పుట్టారు యేసుక్రీస్తు ప్రభు వారు? ఎందుకు అంటే చాలా టాపిక్స్ వచ్చినాయండి. యేసుక్రీస్తు జన్మ పరమార్థం అదొక టాపిక్, క్రీస్తు జననం అదొక టాపిక్, క్రీస్తు జననం జీవనం, దైవత్వానికి నిర్వచనం, చాలా అంశాలు మన అందరికీ తెలుసు. యేసుక్రీస్తు ప్రభువే ఒప్పుకున్నాడు నేను పుట్టాను అని. యోహాను సువార్త 18:37 ఆయన యేసు ప్రభు చెప్తున్నాడు. ఆయన పుట్టాడు అన్నమాట తప్పుడు అనుకోకండి, మీరు ఏదో అతిగా ఆలోచించి దాని అర్థాన్ని మార్చకండి ప్రభు చెప్తున్నాడు. యోహాను సువార్త 18:37
అందుకు పిలాతు ఆ, నీవు రాజువా నువ్వు రాజువా అని ఆయనను అడుగగా అడుగగా యేసు నీవన్నట్టు నీవన్నట్టు నేను రాజునే. ఎస్ నెక్స్ట్ సత్యమును గూర్చి సత్యము గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని. వెరీ గుడ్. యేసుప్రభు చెప్తున్నాడు, నేను పుట్టాను దేనికోసం అయ్యా? సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు పుట్టి తిని. పుట్టాడని ప్రభు చెప్తున్నాడు. అందుకే హ్యాపీ క్రిస్మస్. మరొకసారి అండి, హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ. యేసుప్రభు చెప్తున్నాడు, నేను పుట్టాను ఎందుకోసం? అందరూ, నేను ఒక వాక్యం ఒక పరిశీలన చేశానండి యేసుప్రభు గురించి. అది బైబిల్ పరంగా నేను చెప్పింది సత్యమే, తప్పనంటలేను, నిజమే. ఇంకొక రకరకాల టాకిప్లేట్ చెప్పారు. అసలు యేసుప్రభు తన పుట్టుకుని తానే చెప్పుకుంటున్నాడు. నేను ఎందుకు పుట్టానో తెలుసా? నేను ఎందుకు పుట్టానో తెలుసా? సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టాను. యేసుప్రభు తానే టాపిక్ చెప్పేసుకున్నాడు. ఇక మన టాపిక్లనే రెండో రకమే, యేసుక్రీస్తు జన్మ రహస్యం. ఎందుకో నేను గంట సేపు వివరించి చెప్పినా అది రెండోదే. కానీ యేసుప్రభు చెప్పాడు, నేను ఎందుకు చెప్పాను తెలుసా? నేను ఎందుకోసం పుట్టానో తెలుసా? సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు, సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు, సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు, సత్యాన్ని బోధించుటకు, సత్యాన్ని నిరూపించుటకు, సత్యాన్ని ఈ సమాజానికి పరిచయం చేయుటకు, సత్యాన్ని స్థాపించుటకు నేను పుట్టానని చెప్పాడండి. క్రిస్మస్ అంటే ఏంటన్నమాట? సత్యం. సత్యాన్ని ఈ ప్రపంచానికి పరిచయం చేయడానికి, సత్యాన్ని స్థాపించడానికి వచ్చిన సత్యస్థాపకుడు యేసుప్రభు. ఎందుకు పుట్టారు? ఆయన చెప్పుకుంటున్నారు. ఆయన కితాబు నెంబర్ 1 కదా. నేను ఎన్ని రకాలు చెప్పినా నా పాప విమోచన చేయడానికి వచ్చాడు, తప్పు కాదు, కరెక్టే. నేను రక్షించడానికి వచ్చాడు, కరెక్టే. ఆయన వెలుగై వచ్చాడు, కరెక్టే. కానీ ఆయన చెప్తున్నది ఫస్ట్. ఆయన ఏం చెప్తున్నాడు? నేను సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు పుట్టి తిని. ఏమండి? పుట్టి తిని అంటే వచ్చాడు అని అర్థం. క్రైస్ట్ మాస్ అంటే రావడం అని అర్థం అంట. ఓకే, పుట్టాడని అర్థం కాదు, రావడం అని అర్థం కదా. ప్రియ దేవుని పిల్లలారా, క్రిస్మస్ సత్యమును గురించి ఆయన ఏం చేశాడు? సాక్ష్యం ఇచ్చుటకు పుట్టాడు. అదే ఆయన పుట్టుక రహస్యం. సత్యం అంటే ఏంటబ్బా మరి అని పిలాతు గారు అడిగాడండి. రాజుకు అర్థం కాదు. సత్యం అంటే ఏంటి? సత్యం అంటే ఏంటి అన్నారు. మీకు తెలుసా సత్యం అంటే ఏంటో? సత్యం అంటే ఏంటో మీకు తెలుసా? వాక్యమే సత్యం అని మనం అంటామండి. ఇది టాప్ ఆన్సర్. వాక్యమే సత్యము, దేవుడే సత్యము, వాక్యమే సత్యము, ఇది మనకు తెలుసు. ఇది టాప్ ఆన్సర్. కానీ పిలాతు గారు తెలియలేదు అంటే అమాయకుడు అనుకున్నారు మీరు. సత్యం అంటే ఏంటి అనే పరిశీలన ఆ రోజు ప్రారంభమైంది మానవ సమాజానికి. పిలాతు నుంచి ప్రారంభమైంది. అసలు సత్యం అంటే ఏంటి? అసలు సత్యం అంటే ఏంటి? దేన్ని సత్యం అంటారు? చెప్తున్నాడు, నేను సత్యాన్ని గురించే పుట్టాను, సత్యాన్ని స్థాపించడం కొరకు పుట్టాను, నేనే సత్యం అని గర్వంగా చెప్పాడు ఆయన. అప్పుడు పిలాతు ఒక రోమా అధిపతికి కలవరం మొదలైంది. ఏంటి సత్యం అంటే? మనకంత ఈజీగా అర్థమైందంటే మన దేవుడు మనకిచ్చిన బహుమానం అది. ఆయనకు అర్థం కాదు ఏంటి సత్యం. అసలు సత్యం అంటే ఏంటి? సత్యం అంటే ఏంటి? ఏంటి అంటే సత్యం అంటే అసలు ఏంటి అని ప్రపంచ మేధావులను కలవరపరిచింది ఆ మాట. సత్య సంబంధి అయిన వాడు నా మాట వినునా. నేను వినకపోతే సత్య సంబంధి సత్యం సత్య సంబంధి అయిన వాడు నా మాట వినును. చూశారు ప్రియదేవి ఎంత ఖచ్చితంగా మాట్లాడుతున్నారు రాజు ముందు. సత్యం అంటే ఏంటి అని రోమ చక్రవర్తి గుండెలో కదలికి వచ్చింది. ఏంటి సత్యం? ఏది సత్యం? దేని సత్యం అంటారు అని ఆలోచిస్తే మేధావులందరూ కలిసి ఆలోచించుకున్న అంశం ఏంటంటే సత్యం అంటే మారనిది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. చూసారు యేసుప్రభు లాంగ్వేజ్ ఎలా ఉందో? చదువుకోని యేసుకు పాండిత్యం ఎలా వచ్చింది, ఎంత ఎంత ఎలా ఉందో. నేను ధర్మాన్ని అన్నాడు అనుకోండి, ధర్మం మారిందా మారలేదా? మారిందా మారలేదా? ధర్మం మారిందా మారలేదా? అదే ధర్మశాస్త్రం మారిందా అలాగే ఉందా? మారిందా అలాగే ఉందా? అందుకనే ధర్మాన్ని అనలేదు. ధర్మం అనేది మారుతుంది. ప్రాంతాన్ని బట్టి, మతాన్ని బట్టి, చట్టాన్ని బట్టి ధర్మం ఉంటుంది. కానీ సత్యం ప్రాంతమైన, మతమైన, ఏదైనా ఎప్పుడైనా ఒక్కటే ఉంటుంది. అది తరతరానికి అందించబడుతుంది తప్ప మార్చబడదు. ఏం మాట్లాడారండి యేసుప్రభు? చూసారు? అది ధర్మం ఏందనుకోండి, ధర్మశాస్త్రాన్ని మార్చివేశాడు. మోషే గారు ఉన్నారు, అంతకుముందు ధర్మం వేరండి. అంతకుముందు ధర్మం వేరు, అది రాయబడిన ధర్మశాస్త్రం. అంతకుముందు ధర్మం వేరు, మోషే గారి కాలంలో ధర్మం వేరు. ఆ తర్వాత ఏమవుతుంది? మార్చబడింది. ఇప్పుడు లేదు కదా ధర్మశాస్త్రం. క్రీస్తు యేసునందు ఏం చేయబడింది మనకు తెలుసు అనకూడదు, అంత దమ్ము మనకు లేదు. ఏం చేయాలి? అయిపోయింది. కానీ ఇప్పుడు సత్యం, ఇది సత్యం తరతరానికి అందించబడుతూనే ఉంది, ఇంకా అందించబడుతూనే ఉంటుంది. అది మారనిది. ఈ సత్యాన్ని ఏమని పిలుస్తారంటే యూనివర్సల్ ఫ్యాక్ట్ అంటారు. రాజరిక వ్యవస్థ ఉంది దేశంలో, ఇప్పుడు ఉందా? ఆ రాజరికాలు, ఆ చట్టాలు మార్చబడ్డాయి. కానీ ప్రజలను పరిపాలించాలి సమానత్వంగానే ఆ సత్యమైన నియమం ఇప్పుడు కూడా ఉంది. అలాగే అర్థమవుతుంది. ధర్మం మార్చబడ్డది. ధర్మశాస్త్రం, మోషే గారు చెప్పిన ధర్మశాస్త్రం, ఆ సున్నతులు, ఇవన్నీ ధర్మాలండి.
అవన్నీ మార్చబడ్డది, సత్యం కాదు. నేనే సత్యం, ఇది మార్చబడని సత్యం, కొట్టివేయలేని సత్యం, ఎప్పటికైనా ఏ నాటికైనా ఏ రోజుకైనా అది ఒప్పుకొని తీరాల్సిన సత్యం. దాన్ని వ్యతిరేకించే నేనైనా ఉండకపోతాను కానీ అది ఉంటుంది. అయ్యో ఆ ప్రాంతంలో సువార్త జరుగుతలేదండి, ఈ సంవత్సరం జరగబోతుండొచ్చు సుమా, ఎప్పుడైనా సరే అక్కడ కూడా క్రైస్తవ్యం ఆరంభమవుతుంది. ఎందుకంటే ఇది అంతం లేదు. సూర్యుడు చంద్రుడు ఉన్నంత వరకు ఉండే నిలిచే సత్యం ఇది. దీన్ని యూనివర్సల్ ఫ్యాక్ట్ అంటారు. యూనివర్సల్ ఫ్యాక్ట్ కొన్ని చెప్పండి నాకు. సూర్యుడు ఏ దిక్కున ఉదయిస్తాడు? మన తెలంగాణలోనా? ఆంధ్రాలో ఎక్కడ ఉదయిస్తాడు? నిజమేనా? గ్రేట్. బ్రిటన్ సోదర ఎక్కడ ఉదయిస్తాడు సూర్యుడు? పాకిస్తాన్లో. ఎక్కడైనా సూర్యుడు ఎక్కడ ఉదయిస్తాడు? దీన్న యూనివర్సల్ ఫ్యాక్ట్ అంటారు. ఇది మారంది. ఎక్కడైనా సరే నువ్వు సూర్యుడు చూడాలంటే ఎటు దిక్కు పెట్టాను మొఖం? దీన్ని యూనివర్సల్ ఫ్యాక్ట్ అంటారు అన్నమాట. అది బ్రిటన్ అయినా, కెనడా అయినా, పాకిస్తాన్ అయినా, ఎక్కడైనా సరే సూర్యుడు తూర్పు దిక్కునే ఉదయిస్తాడు, పశ్చిమాన అస్తమిస్తాడు, అంతే. ఎక్కడైనా సరే ఈ డైరెక్షన్స్ ఉంటాయి. నేను ఒప్పుకోను, ఉంటాయి భయ్య, అది ఉంటాయి. ఫస్ట్ తూర్పు, ఇది యూనివర్సల్ ఫ్యాక్ట్, అది చెప్పాడు. నా మాట కూడా అలాంటిదే. ఎక్కడ మీరు లూకా సువార్తలు కానీ సువార్తలు చదవండి, నిశ్చయముగా నేను చెప్తున్నాను అంటాడు. కన్ఫామ్గా చెప్తున్నాను. ఎందుకంటే అది మారబడని సత్యం బిడ్డ, ఎప్పటికీ మారబడదు, ఎప్పటికీ మారబడదండి. అది మార్చబడని సత్యం. నువ్వు మార్చాలని, దీన్ని ఏదో నాశనం చేయాలని పండితులు, మేధవులు, రాజులు, పెద్ద పెద్దల కత్తులు కట్టారు దీనిపైన. ఎందుకు అని ఎవ్వరి వల్ల కాలేదు అది. ఎందుకు? ఇది మారబడని సత్యం, మార్చలేని సత్యం, అంతం లేని సత్యం, వాడబారని నిజం ఇది. ఏమంటే వాడబారని నిజం. యేసుక్రీస్తు మీద జరుగుతున్న ఆరోపణలు 1, 2, 3 అనుకుంటున్నారా మీరు? వామ్మో, నీ మీద వచ్చేటి ఒకటికే చచ్చిపోతున్నావు దానికే. నువ్వు నీ మీద వచ్చి ఒకటే. యేసుప్రభు మీద ఎన్ని వచ్చాయో తెలుసా? ఎన్ని వస్తున్నాయో తెలుసా? ఆయన నిలిచున్నాడంటే అది సత్యం, దాన్ని ఎవ్వరు కదిలించలేరు. అందుకని ధర్మం అని చెప్పలేదండి. ధర్మం చెప్పలేదు ఆయన. ధర్మం చెప్పలేదు. నువ్వు ధర్మం చేయనప్పుడు అని చెప్పాడు కదండి. నువ్వు అనుకోవచ్చు అది మార్చబడుతుంది బిడ్డ. ఆ ధర్మం కూడా పైసలు ఎందుకయ్యా అనే కాడికూడు కూడా వస్తుంది కదా. ఇప్పుడు ఏం కావాలి? వాక్యం ఇవ్వండి మాకు, మమ్మల్ని ఎడ్యుకేట్ చేయండి. బుక్కడి తిండికి మమ్మల్ని బానిసలు చేయకండి, కనీస అవసరాలకు మమ్మల్ని బానిసలు చేయకండి, మమ్మల్ని ఎడ్యుకేట్ చేయండి, మేము బ్రతుకుతాం అంటున్నారు. ఇప్పుడు బుక్కడి తిండి ఉంటుందా అయ్యా దొర అన్నారు అప్పుడు. ధర్మం, అప్పుడు ఆ ధర్మం ఏమైంది? ఇప్పుడు మార్చబడింది. అన్ని దానాల కన్నా ఏ దానం గొప్పదంట? మనం అంటాం, కొంతమంది విద్యాదానం గొప్పరా అంటారు. మార్చబడింది లేదా నియమం? అదే యేసుప్రభు చెప్పింది మారబాడని సత్యం ఎన్నో ఉన్నాయండి, ఎన్నో ఉన్నాయి. అందుకే నేను సత్యం గురించి సాక్ష్యం ఇచ్చడం పుట్టాను. ఇది అసలు నిజం ఏంటంటే సత్యాన్ని గురించి సాక్ష్యం ఇచ్చడం పుట్టాను. ఆ సత్యమే దైవం, ఆ సత్యమే వాక్యం కదా. ప్రియ దేవుని పిల్ల, ఆయన ధర్మశాస్త్రం చెప్పలేదు, సత్యం చెప్పాడు. ఆ సత్యంకి మూలం ఎవరు? ప్రేమ. ఆ ప్రేమకు స్వరూపం ఎవరు? దైవం. వీటికి అంతం లేనే లేదు. ఒకసారి దేవుని స్తోత్రం చెప్తారు గట్టిగా. ఇది కూడా పోతుండొచ్చు కొన్ని రోజులకు, ఇది కూడా పోతుండొచ్చు, కానీ ఏం పోదు? ప్రేమ పోదు, సత్యం పోదు, దైవం పోడు. ఒకరోజు దైవుణ్ణి ఇలాగే ఆరాధించాలండి, ఇలాగే, అంతే. ఇప్పుడు ఏమైపోయింది అది? అగో అక్కడ ఎక్కడుంది? యెరూషలేములో ఉంది. అక్కడికి పోయి ఆరాధిస్తేనే ఆరాధించినట్టు అనుకునేవారు. యేసుప్రభు అన్నాడు, అమ్మా ఒక కాలము మారిపోయింది. అంటే దేవుని ఆరాధించే ప్రదేశం కూడా మారిపోయిందా, కానీ ఆరాధన మాత్రం మానలేదు. చూసారు, అది సత్యం. దేవుడు సత్యం, దేవుణ్ణి గౌరవించడం నిజం. ఇలాగే ఆరాధించాలి, గిట్నే సప్పట్లు కొట్టాలి, ఇది లేదు. అది మనం ఎంచుకున్నాం, మన పద్ధతి, మన ట్రెడిషనల్ ప్రకారం, మన చుట్టూ పరిసర ప్రాంతం ఎంచుకున్నాం. కానీ దేవుణ్ణి ప్రేమించడం మాత్రం నిజం, దేవుని విలువలు కలిగి బ్రతకడం మాత్రం నిజం. ఇదే సత్యం. ఇది ఎప్పటికీ మార్చబడదని ప్రియ దేవుని పిల్లారా.